సాదిక్ ఖాన్ అరెస్టుపై కాకినాడ ఎస్పీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకడం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రూయలింగ్ చేజ్ అక్రాస్ 5 స్టేట్స్. సాదిక్ ఖాన్ని వెంటపడి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలామంది రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 టీమ్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద ఎర్లియస్ట్. అట్లనే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలామంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ఐఓ గారు ఇక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటే మేమందరం ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడి నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బీన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష, కొత్త ప్లేస్, అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇవాళ సాదిక్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి. ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద ఎర్లియస్ట్. అది ఆయన ఏ ఇన్స్టిట్యూట్ అయితే రన్ చేస్తున్నారో దానికి ఫైర్ ఆర్మ్స్ లైసెన్స్ అవసరం లేదండి. అదర్ లైసెన్సెస్ ఏం కావాలి అనేది ఇప్పుడే అడుగుతున్నాం అతన్ని. అవి ఉంటే కొన్ని ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవి ఫిల్ చేశారా లేదా వెరిఫై చేస్తాం. బట్ ప్రైమ్ ఆఫ్ వేసి మాకు అక్కడ ఏం దొరకలేదు కాబట్టి ఇన్స్టిట్యూట్లో ఏం డిస్ప్లే చేసి ఇన్స్టిట్యూట్ ఈజ్ అండర్ సీజర్. ఏమని ఆరోపణ చేశారండి? ఇది ఆరోపణలు ఎవరైనా ఏదైనా చేయొచ్చండి. కేసులో ఫ్యాక్ట్స్ ఏమొస్తే దాన్ని బట్టి వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్. ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. అరెస్ట్ ఇప్పుడే జరిగింది. ఎఫ్ఐఆర్ చేసి 4 రోజులైంది. ఇప్పుడు అరెస్ట్ జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తే ఎవిడెన్స్ దాన్ని బట్టి వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్. ఎవరు పోస్ట్ చేశారండి? అందులో ఏమనుంది? నేను చెప్పిన ఫ్యాక్ట్సే ఉండుంటాయి. నేను అవే చెప్పాను కదండి. కన్వర్ట్ అవ్వమని అడిగారు, ఇదొకటి ఉంది. అట్లనే భర్తని చంపారు, అదొకటి ఉంది. ఇది కాకుండా ఇంకా బెదిరింపులు ఉన్నాయి. ఇవన్నీ ఇంక్లూడ్ చేశాం ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ. వాటిలో ఏమేమి ప్రూవ్ అయితే ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటి మీద ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆవిడ సూసైడ్ నోట్ ఉందండి. ఒరిజినల్ సూసైడ్ నోట్ని బేస్ చేసుకొని భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. సో ఫార్ ఇన్వెస్టిగేషన్లో రివీల్ అవ్వలేదు. ఫర్దర్గా వస్తే ఇంక్లూడ్ చేస్తాం వాళ్ళని కూడా. అందులో రాసి ఉందండి, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ ఇట్. చెప్పండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎవరి ఫ్యామిలీకి సాదిక్కి అండి? ఆ సూసైడ్ నోట్ ప్రకారం సౌజన్య గారు కొన్ని రోజుల నుంచి సాదిక్తో రిలేషన్లో ఉన్నారండి. ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా దే హ్యావ్ బీన్ టుగెదర్. దట్ ఈస్ ద రిలేషన్. ఎవరండి? రేయాన్స్ రెడ్డి 1-2 సార్లు వాళ్ళ మదరు సాదిక్ రెడ్డి ఇద్దరు గొడవ పడుతుండగా చూశానని చెప్పారండి. అవన్నీ ఇంకా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దానిలో ఏం ఫ్యాక్ట్స్ వస్తే వీ విల్ లెట్ యూ నో లేటర్ ఆన్. మీరు ఫస్ట్ కేసు విషయం అది సన్మానించిన వాళ్ళని అడగాలండి మీరు. 1, 2 ఏదో స్పోర్ట్స్ ఈవెంట్ రిలేటెడ్ అని చెప్పి వస్తే ప్రతి వ్యక్తికి వెంటనే యాంటిసిడెంట్స్ వెరిఫై చేయరండి. ఒక లెజిటిమేట్ కాంపిటీషన్లో నేషనల్ లెవెల్లో ఏదో ఫస్ట్ వచ్చారని అప్రోచ్ అయ్యారు అనేది తెలుస్తూ ఉంది. ఇంతకు ముందు ఏం కేసెస్ ఎక్కడ రిజిస్టర్ కాలేదండి.
అవన్నీ ప్రస్తుతానికి ఆరోపణలండి. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా అట్లాంటి ఎవిడెన్స్ ఏమీ సోఫార్ కనిపించలేదు. అది ఆయన చెప్పగలుగుతారండి. మీరు నన్ను అడిగితే లేని మనిషి గురించి మీరట్లా ఆయన అక్వైంటెన్స్ ఒక వ్యక్తి ఉంటే అతని సహాయం తీసుకొని షెల్టర్ కావాలి అని అక్కడ స్టే చేయడం జరిగింది. మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడిగితే నాకు విను. ఈయనకి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ షూటింగ్ రిలేటెడ్ ఫ్రెటర్నిటీ వాళ్ళలో కొంతమంది దగ్గరికి వెళ్ళి ఫోన్ పోయిందని చెప్పి డబ్బులు పోయాయి, ఒకరోజు షెల్టర్ కావాలని చెప్పి ఇట్లా ఆయన ఎక్కడికక్కడ వాళ్ళకి మాయమాటలు చెప్పి షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రస్తుతానికి ఎలిగేషన్స్ అండి. వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. వీటిలో దేనికి ఇప్పటిదాకా సోఫార్ నో ఎవిడెన్స్ హ్యాస్ బీన్ ఫౌండ్. అదంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. ఎవరో అన్న మాటలు ఎలిగేషన్ మీరు ఇప్పుడు ఆ సూసైడ్ నోట్ వరకు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఫర్దర్గా ఏం ఫ్యాక్ట్స్ బయటకు వస్తే వీ విల్ ఇంక్లూడ్ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్ ఇన్ ద కేస్ డైరీ. ఇప్పుడు ఐ కెన్ టెల్ యూ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ మెటిక్యులస్ పోలీస్ ఎఫర్ట్. టెక్నికల్ ఎవిడెన్స్ అట్లానే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నీ కలిపి ట్రాక్ చేసి పట్టుకున్నాం. ఏ విధంగా పట్టుకున్నాము అనే ఎమ్మో కనుక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫర్దర్గా ఇంకా ఇప్పటికే ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఈ నేరస్తుడు ఫోన్ వాడట్లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడట్లేదు. ఇదంతా థ్యాంక్స్ టు సో మెనీ మూవీస్ అండ్ సోషల్ మీడియా ఓన్లీ. దీనిలో చూసి ఇంకా కూడా నేను ఫర్దర్ డీటెయిల్స్ చెప్పాను అనుకోండి, ఇంకా కూడా జాగ్రత్త పడతారు. దాని మీద ఐ హ్యావ్ నో కమెంట్ టు మేక్ అండి. ఈయన ఒకవేళ అట్లాంటి దానికి పాల్పడి ఉంటే అది ఇంక్లూడ్ చేస్తాం కేసులో, లేదంటే లేదు. మర్డర్ వేసామండి, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ వేసాము, ఎక్స్టార్షన్ వేసాము. సో ఫార్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ దే ఆర్ అవేర్ అండి. ఇంకా ఫర్దర్గా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్నారండి. భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే లీగల్ గార్డియన్ ఉన్నారో ఆయన దగ్గర ఉన్నారు.